మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్వి రఘునాథాచార్య వారు, ప్రచురించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి. నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి, ప్రచురించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే. లోకంలో ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం విలయతాండవం చేస్తున్నాయి. అధర్మం పెచ్చు పెరిగిపోయింది. ధర్మదేవత భయపడి పారిపోతోంది. మంచివారు జీవించలేకపోతున్నారు. దుర్మార్గులు పట్టపగ్గాలు లేకుండా వీరవిహారం చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఈ భయంకర వాతావరణం? ఏమిటి దారి? ఈ స్థితిలో ధర్మాన్ని సంరక్షించి, దుష్టులను శిక్షించి, మంచివారిని కాపాడేవారెవరూ లేరా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎందుకు లేడు? ఇలాంటి సమయాల్లోనే నేను అవతారాన్ని స్వీకరిస్తానని భగవంతుడే స్వయంగా ఇలా చెప్పాడు. ఎప్పుడెప్పుడు ధర్మానికి బాధ కలిగి అధర్మం పెచ్చు పెరిగిపోతుందో అప్పుడు నేను ఏదో ఒక అవతారాన్ని పరిగ్రహించి సాధుజనాన్ని దుర్మార్గుల నుంచి రక్షిస్తాను. దుష్టులను సర్వనాశనం చేస్తాను. ధర్మాన్ని తిరిగి సంస్థాపిస్తాను. భగవంతుడు పూర్ణకాముడు, జీవుడు వాసనాబద్ధుడు కనుకనే ఆయనది అవతారము, ఇతడిది జన్మ.